యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. దయచేసి అందరూ విందాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయము మొదటి 3 వచనాలు. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడవు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకము. పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు. నీవు అగ్ని మధ్యలో నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తుని ఇచ్చి ఉన్నాను. నీకు బదులుగా కూషను శెబాను ఇచ్చి ఉన్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. హల్లెలూయా. ఇక్కడ ఈ పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్నటువంటి ఈ మాటలలో మనం చూసినట్లయితే యాకోబుతో ఆయన మాట్లాడుతున్న మాట ఈ దినం మనతో కూడా మాట్లాడుతున్నటువంటి మాట. యాకోబు, నిన్ను సృజించిన వాడను, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ మొదటి వాక్యంలో 4 విధాలుగా మనం ఈ మాటలను ఆలోచించవచ్చు. యాకోబుతో ప్రభు అంటున్నాడు, నిన్ను సృజించిన వాడను. హల్లెలూయా. సృజించిన వాడను. రెండవది నిర్మించిన వాడను. మీరు అక్కడ పెన్ ఉంటే అండర్లైన్ చేసుకోండి. మన స్థితి ఏమై ఉంది, మనల్ని ప్రభు ఏ విధంగా చేసి ఉన్నాడు అనేటువంటి విషయాలు. మొదటిగా నిన్ను సృజించిన వాడను, రెండవదిగా నిన్ను నిర్మించిన వాడను, మూడవది నిన్ను విమోచించిన వాడను, నాలుగవది నీ పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనలను ఆయన సృజించినటువంటి వాడు. దావీదు రాజు ఒక చోట అన్నాడు, తల్లి గర్భమందు రవంతయైనను రూపింపబడక మునిపే, తల్లి గర్భమందు రవంతయైనను నేను రూపింపబడక మునిపే నీ కన్నులు నన్ను చూచినాయి. తల్లి గర్భమందు మనను సృజించినటువంటి వాడు, ఉత్పత్తి చేసినటువంటి వాడు. ఇదిగో నేను పిండమునై ఉండగా నీవు నన్ను చూసితివి. తల్లి యొద్ద స్తనపాన్యము చేయుచుండగా నాకు విశ్వాసము కలగజేసిన వాడవు నీవే. నిజంగా ఆయన మనం సృజించినటువంటి దేవుడు. బంకమట్టిని ఆయన రూపముగా చేసి, ఆయన పోలికలో చేసి, నాసికానందరముల గుండా ఆయన జీవవాయువును ఊదగా మనం చలించినటువంటి వారమై ఉన్నాము. మనను సృజించినటువంటి వాడు. నీవు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక చొప్పున, ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చొప్పున దేవుడు నిన్ను సృజించినటువంటి వాడు. నీకు ఒక రూపకల్పన ఆయన ఇదిగో ఏర్పాటు చేసినటువంటి వాడు. నువ్వు ఈ విధంగా ఉండాలి, నువ్వు ఈ విధంగా నల్లగా ఉండాలి, నువ్వు ఈ విధంగా తెల్లగా ఉండాలి, కొంచెం నీ ముక్కు ఎప్పుడైంది అందరూ సూటిగా ఉంటుంది ఆ ముక్కు, కొంగ ముక్కులాగా. ఆయన ఇష్టం ఆ విధంగా ఉండాలి అని దేవుడు నిన్ను సృజించినటువంటి వాడు. ఆయన ఎట్లా సృజించినప్పుడు నువ్వు అట్లాగే ఉంటావు. నీ రూపం మార్చుకోలేవు, నీ రంగును మార్చుకోలేవు, వయసును బట్టి నీ రూపము ఆయన చెప్పిన ప్రకారంగా, ఆయన ఆలోచన ప్రకారంగానే అది మార్పు చెందుతూ ఉన్నది. కనుక ఎదుగు మనల్ని ఆయన సృజించినటువంటి వాడు. ఆయన మనను ఒక
ఒక వస్తువును, ప్రోడక్ట్ని ఉత్పత్తి చేసినటువంటి వాడులాగా. రెండవది, నిర్మించినటువంటి వాడు, నిర్మాణకుడు ఆయన. ఈ నిర్మాణము సృజించిన దానికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిర్మాణము. ఒక ఇటుక రాయి ఉంది. ఇటుక రాయి ఏం చేశారు? ఇటుక బట్టీలలో దాన్ని, ఇటుక రాయిని, ఆ మట్టిని ఇటుక రాయిగా చేసినారు. అది ముద్దగా చేసి ఆ సాంచులో వేసి ఇటుక చేసి దాన్ని బట్టిలో కాల్చి అప్పుడు దాన్ని ఏమంటామంటే ఇటుక అంటాం. ఇటుక కంటే ముందు దాని పేరు ఏం పేరు? మట్టి. మట్టిని సృజించగా అది ఇటుక అయ్యింది. ఈ ఇటుకను ఏం చేస్తున్నామంటే నిర్మిస్తున్నాం. దేని కొరకు నిర్మిస్తున్నాం? ఇదిగో ఈ విధంగా గోడలు కట్టడానికి, బిల్డింగులు కట్టడానికి, ఏదైనా ఒక ఆశ్రయం కట్టడానికి నిర్మిస్తున్నాం. ఇటుకగా ఉంటే అది నిర్మాణం కాదు. అవుతుందా? సృజించినట్టుగా ఉంటే అది నిర్మాణం కాదు. సృజించబడినది నిర్మించబడాలి. హల్లెలూయా. ఎలాగో సృజించబడ్డావు, తల్లి గర్భంలో నుండి ఎలాగో ఇదిగో భూలోకానికి నువ్వు వచ్చి ఉన్నావు. కానీ నిన్ను నిర్మించినటువంటి దేవుడు నీ పాపములను క్షమించి, నీ అపరాధములను క్షమించి, నీ తప్పటడుగులను సరిచేసి, వంకర టింకరగా ఇటు అటు లోకంలో అడ్డదిడ్డంగా లోకంలో అక్రమం చేత జీవించినటువంటి ఆయన నిన్ను సృజించబడినటువంటి నిన్ను ఆయన నిర్మించాడు. చక్కగా ఆత్మ సంబంధమైన జీవితము నీకు ఆయన అనుగ్రహించి ఉన్నాడు. సృజించబడింది నిర్మించబడాలి. హల్లెలూయా. నిర్మించబడిన తర్వాత ఆయన అంటున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నీ పాపములను బట్టి నువ్వు శపించబడి ఉండగా, పాపబంధకాల్లో నువ్వు బంధించబడి ఉండగా, పాపము చేత వచ్చేటువంటి అచీతమైన మరణం, ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ఏ భేదము లేకుండా దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను, దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాన్ని, దేవుడు అనుగ్రహించే ఆరోగ్యమును, దేవుడు అనుగ్రహించేటువంటి ఐశ్వర్యమును, సమస్త దీవెన ఆశీర్వాదాలు మానవుడు పాపము చేసి ఆ దీవెన ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాడు. అయితే నీ రక్షకుడైనటువంటి యేసయ్య, నువ్వు ఆరాధించినటువంటి యేసు ప్రభు, ఆయన శిలువలో రక్తాన్ని చిందించి, ఆయన తన ప్రాణమును శిలువ మ్రాణం మీద బలిగా అర్పించి, నీకు బదులుగా ఆయన రక్తమును క్రయధనముగా ఆయన రక్తమును చెల్లించి ఆయన నిన్ను పాపములలో నుండి విమోచించినటువంటి వాడు. అదే నీకు ఇచ్చినటువంటి రక్షణ. హల్లెలూయా. నాలుగవది, నిన్ను పేరు పెట్టి పిలిచిన వాడను. హల్లెలూయా. అవును, నీ పేరు ఎంతమంది తెలుసు? సర్పంచ్కి తెలుసా మన పేరు? మన ఊరు సర్పంచ్కి మన పేరు తెలుసా? పోనీ మన జిల్లా నాయకులకి, మన రేవంత్ రెడ్డికి తెలుసా నీ పేరు? రేవంత్ రెడ్డి నీకు తెలుసు, కానీ నీవు రేవంత్ రెడ్డికి తెలుసా? నీ పేరు రేవంత్ రెడ్డికి తెలుసా? పోనీ ప్రైమ్ మినిస్టర్కి, ఆయన కూడా తెలుసా? మన దేశానికే కదా ప్రధానమంత్రి, ఆయన కూడా తెలియదా? ఆయన పేరు నీకు తెలుసు, కానీ నీ పేరు ఆయనకు తెలియదు. ఈ లోకంలో నువ్వెవ్వరికి తెలియకపోయినా నీ పేరు మాత్రం ఆయనకు తెలుసు. నువ్వు ఆరాధించే యేసయ్యకి గట్టిగా చప్పట్లు కొట్టొస్తారు. హల్లెలూయా. నీ పేరు నీ వారు మర్చిపోవచ్చు, నీకు పేరు పెట్టిన నీ తల్లి తండ్రి విడిచిపెట్టిపోవచ్చు, కానీ నువ్వు ఆరాధించేటువంటి దేవుడు, నిన్ను సృజించిన వాడు, నిన్ను నిర్మించిన వాడు, నిన్ను విమోచించినటువంటి వాడికి నీ పేరేంటో బాగా తెలుసు. నీ పేరు పెట్టి నిన్ను పిలిచినటువంటి దేవుడు. నన్ను కూడా దేవుడు పేరు పెట్టి పిలిచాడు, ఏలియా అని. హల్లెలూయా. నిన్ను సృజించి, నిర్మించి, విమోచించి నిన్ను ఆయన పేరు పెట్టి పిలిచి ఆయన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. హల్లెలూయా. మహేష్కు 70,000 రూపాయలు ఎందుకు ఇప్పించాడు దేవుడు? పేరు పెట్టి పిలిచిండా? మరా చెప్పలేదు కదా? ఏమో చుట్టమా, ఏమన్నా మనకు పాత బంధుత్వం ఏమైనా ఉన్నదా? ఎందుకని
ఎందుకని ప్రార్థించిన వెంటనే, కన్నీరు గాచి విలపించిన వెంటనే 70,000 రూపాయలు ఎందుకు ఆయన సహాయం చేసినాడు? ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు కాబట్టి. హల్లెలూయా. ఆయన పిల్లలు బాధల్లో, ఇబ్బందులు ఉండడం ఆయనకి ఇష్టం లేదు కనుక ఆయన సొత్తైనటువంటి ప్రజలనుగా ఆయన మనలను చేసుకున్నటువంటి. 4 మీద అర్థమైందా? నువ్వెవరు అని అంటే ఆయన చేత సృజించబడిన వాడవు. నువ్వెవరు అంటే ఆయన చేత నిర్మించబడిన వాడవు. నువ్వెవరు అంటే ఆయన చేత విమోచించబడిన వాడవు. నువ్వెవరు అంటే ఆయన పేరు పెట్టి పిలిచిన ప్రజవు, ఆయన సొత్తు. హల్లెలూయా. ఎంత ధన్యత. వాక్యంలో ఒక మాట రాయబడి ఉంది, యెహోవా దేవుడుగా గల జనులు. చెప్పండి, ధన్యులా అనిలా? ధన్యులు. హల్లెలూయా. యెహోవా దేవుడుగా గల జనులు, వారిని ధన్యులుగా ఆయన మార్చి ఉన్నాడు. కనుక ఇక్కడ 2వ వచనం చూసినట్లయితే, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొరలి పారవు, నీవు అగ్ని మధ్యను నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చజాలవు. కాబట్టి ఆయన చేత సృజించబడి, నిర్మించబడి, విమోచించబడి, ఆయన చేత పిలువబడినటువంటి నీవు జలములలో పడి వెళ్ళినా అవి జలములలో పడి దాటినా ఆయన నీకు తోడుగా ఉంటాడంట. హల్లెలూయా. నదులలో పడి వెళ్ళిన ఆ నది నీరు, ఆ ప్రవాహ జలములు నీ మీద పొర్లి పారవు, అగ్ని మధ్యలో నడిచిన జ్వాలలు నిన్ను కాల్చజాలవు. ఎంత గొప్పటి వాగ్దానాన్ని ఆయన సొత్తైన ప్రజలకు, ఆయన బిడ్డలమైనటువంటి మనకు దేవుడు అనుగ్రహిస్తుంటున్నాడు. గొప్ప వాగ్దానం. నువ్వే స్థితిలో ఉన్నావో, ప్రస్తుతం అంధకార సంబంధమైనటువంటి స్థితిలో ఉండొచ్చు, జలంలో పడి దాటినట్టుగా ఉండొచ్చు, నీవు గాఢాంధకార లోయలో ఒకవేళ నీవు సంచరిస్తూ ఒకవేళ ఉండవచ్చు. ఏ స్థితిలో ఉన్నా భయపడకము. హల్లెలూయా. చాలా మంది చిన్నవాటికి పెద్దవాటికి భయపడతారు. కుటుంబంలో కరువు వచ్చినప్పుడు, కుటుంబంలో బాధలు వచ్చినప్పుడు, కుటుంబంలో ఇబ్బందులు వచ్చినప్పుడు, కొన్ని అవమానకరమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు, పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, భార్యలో, భర్తల్లో కొంత భయం అనేటువంటిది ఉంటుంది. ఈ భయమును బట్టి చేరాని అకృత్యాలు చేస్తున్నారు ఏదైనా కుటుంబ వ్యవస్థలో. భయమును బట్టి ఒక తండ్రి తన కుమార్తెకు, ఒక కొడుకు ఒక కుమార్తె, ఆ తండ్రి తన కుమార్తెకు కూడా వాటా ఇచ్చినందుకు, ఆ కుమార్తెకు కూడా ఆస్తిలో వాటా ఇచ్చినందుకు ఆ కుమారునికి కోపం వచ్చి తల్లిని, తండ్రిని, చెల్లెను, ముగ్గురిని నరికి చంపేశాడు. ముగ్గురు, నా చెల్లెకి ఎట్లా ఇస్తావు, ఆస్తి నాకే అంతా ఉండాలి అని చెప్పి చంపేశాడు. చూడండి ఏ విధంగా భయానకరమైనటువంటి పరిస్థితులు కుటుంబ వ్యవస్థలో, దేవుని సన్నిధి కుటుంబ వ్యవస్థలో దేవుని యొక్క వాగ్దానము లేక ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలను జీవిస్తూ ఎంతగా హంతకులు అవుతున్నారు, ఎంతగా వ్యభిచారాలు అవుతున్నారు, ఎంతగా మరి భార్యను భర్తను భార్య విడిచి ఎడంగా ఉంటూ తల్లిదండ్రులు పిల్లలు లెక్క చేయకుండా, పిల్లలు తల్లిదండ్రులు గౌరవించకుండా ఎంతగా వారి యొక్క కల్లోలమైనటువంటి జీవితంలో ఉంటున్నారు గమనించాలి. కనుక దేవుని బిడ్డగా నీవు జలములో పడి దాటినా ఆయన నీతో ఉన్నాడు. హల్లెలూయా. నీవు ఇదిగో నదులలో పడి వెళ్ళినా అవి నీ మీద పొర్లిపారు, అగ్ని మధ్యలో నడిచిన అగ్ని జ్వాలలో నిన్ను కాల్చజాలవు. ఇంతటి గొప్ప వాగ్దానం కలిగిన మనము నిజంగా ఆయన మనకున్నాడని మనం సంతోషించాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి తుఫానులో ఒక బస్సు ప్రయాణం సాగుతుంది. భయంకరమైనటువంటి వడగండ్లు, తుఫాన్లు భయంకరంగా వస్తున్నాయి. అందరూ ఆయా చోట్లలో భయపడి దిగి వెళ్ళిపోతున్నారు బస్సులో నుంచి. కానీ వాళ్ళకు ఒక చిన్న పాప ఆ బస్సులోనే ఉందట. ఏదో ఆడుకుంటా ఉన్నది ఆమె. చిన్నగా వచ్చి రాని పాటలు పాడుకుంటూ ఆ సీట్లో కూర్చొని ఆడుకుంటా ఉన్నది.
అందులో ఒక వ్యక్తి వచ్చి అడిగాడట, ఇంత భయంకరమైనటువంటి తుఫాను, ఈ తుఫానులో ఈ బస్సు ప్రయాణం, అందరూ అక్కడక్కడ దిగి వెళ్ళిపోతున్నారు, నువ్వేంటమ్మా నువ్వు ఒక్కదానే ఉన్నావు చివరిగా బస్సులో, మరి నీకు భయం లేదా, నువ్వెందుకు దిగిపోవట్లేదు, ఏ ఊరికి వెళ్ళాలి నువ్వు, అసలు నువ్వెవరివి అని ఆ వ్యక్తి అడిగినాడట. అడిగితే పాప అన్నదంట, నాకేం భయం లేదు అంకుల్, తుఫాను వచ్చిన భయము లేదు, మీరందరూ మీ మీ స్థలాల్లో మీరు దిగిపోయినా నాకు భయము లేదు. అమ్మ ముందుకెళ్తే ఈ బస్సు ఒక్కవేళ పడిపోవచ్చు, ఏమైనా కావచ్చు ఈ భయంకరమైన తుఫాన్లో అని అన్న. ఆమె అంటుందంట, నాకు అస్సలు భయం లేదు అంకుల్. ఎందుకమ్మా నీకు ఎందుకు భయం లేదంటే, ఈ బస్సు నడిపే డ్రైవర్ మా డాడీ. చెప్పండి కొట్టి గట్టిగా. ఎవరు నడిపేది? ఎవరు? మా నాన్న, మా డాడీ, హీస్ మై ఫాదర్. ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు, నాకెందుకు భయం? ఆయన నా ముందులో ఉన్నాడు, నాకెందుకు భయం? ఉన్నాడు. నీ డ్రైవర్ ఎవరు? నీ డ్రైవర్ ఎవరు? నడిపించేవాడు ఎవరు? ఆయనే కనుక నేను నడిపిస్తే, ఆయనే కనుక నీ కుటుంబాన్ని నీకు ఏర్పాటు చేస్తే, ఆయనే కనుక నీకు ఒక స్థితిని కలిగించి, ఆయన బిడ్డగా నిన్ను సృజించి నిర్మించి విమోచించి పేరు పెట్టి పిలిచిన ఆయన సొత్తు అయిన ప్రజలే కనుక నువ్వు అయినట్లయితే ఏదొచ్చినా భయపడవు. హల్లెలూయా. ఏదొచ్చినా భయపడవు. ఎందుకంటే నిన్ను నడిపించేవాడు ఎవరు? నిన్ను సృజించిన వాడు నీ రక్షకుడైనా యేసయ్యా. కనుక భయపడద్దు. జీవితంలో అన్నీ వస్తాయి. జీవితంలో ఎత్తు పల్లాలు ఉంటాయి, ఓటములు అపజయాలు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. ఏ పాస్టర్ అన్నా మీకు ఇవి నేను చెప్పినవి ఉండవేనంటే మీరు నమ్మకండి. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు తప్పకుండా వస్తాయి. దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఏం చేశాడు? సింహాలములో పడేయలే, అగ్నిగుండంలో పడవేయలే. అది దేవునికి తెలియదా? తెలియదా? తెలుసు. కనుక భయపడకు, దేవుడు నీతో ఉన్నాడు. ఇలాంటి శుభవాగ్దానాన్ని కలిగినటువంటి మనము ఆయన సన్నిధిలో ఏ విధంగా ఉండాలి? ఇంతటి గొప్ప వాగ్దానాలు దేవుడు మనకి ఇచ్చాడు, శుభకరమైనటువంటి వాగ్దానాలు. చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు నేను చదువుతున్నాను, విందాం. అయినను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాస్తున్నాను. నిరాపేక్షముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. చూడండి దేవుని బిడ్డలారా, ఇలాంటి శుభకరమైన వాగ్దానాలు మనకున్నాయి. భయపడకము అని యాకోబునకు వాగ్దానం ఇచ్చినట్లుగా దేవుడు మనకు కూడా వాగ్దానాలను ఆయన అనుగ్రహించి ఉన్నాడు. అయితే దేవుని మందిరంలో అంటే జీవము గల దేవుని సంఘములో మనల్ని ఉంచాడట. ఆయన మందిరంలో ఉన్నాం. అయితే దేవుని సంఘములో మనం ఉన్నాం. ఆయన రక్తము చేత కడగబడినది దేవుని సంఘం. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించవలసినటువంటిది ఆయన మందిరం. ఆ దేవుని మందిరములో జీవము గల దేవుని యొక్క సంఘములో ఉన్నటువంటి మనము ఎలాగూ ప్రవర్తిస్తున్నామో, మన ప్రవర్తన మనకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అది మేలే కావచ్చు, కీడే కావచ్చు. నీ ప్రవర్తన నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. నువ్వేది విత్తుతావో చెప్పండి. ముళ్ళ విత్తనాలు విత్తి జామకాయలు కావాలంటే వస్తాయా? నువ్వేది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. కనుక జీవము గల దేవుని సంఘములో నీ ప్రవర్తన ఎలాగున్నది? వ్యక్తిగతంగా దేవుని ఎదుట నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రవర్తన చూస్తాడు ఆయన. వ్యక్తిగతంగా నీ కుటుంబంలో
తల్లిదండ్రులుగా బిడ్డల పట్ల, బిడ్డలైనటువంటి వారు తల్లిదండ్రుల పట్ల, సంఘ సమాజంలో నువ్వు నివసిస్తున్నటువంటి ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలలో, నువ్వు చేసే ఉద్యోగాల్లో, నువ్వు చేసేటువంటి కూలీ పనులలో, నువ్వు చేసేటువంటి వ్యాపారాలలో, నువ్వు చదువుకునేటువంటి విద్యా స్థలాలలో నీ ప్రవర్తన ఎలాగున్నది? నీ ప్రవర్తనే నీకు ప్రతిఫలాన్ని ఇస్తుంది. యోగ్యమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఆయన మెచ్చే ప్రవర్తన. తను తాను మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాడు, కానీ తనను దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడంట. హల్లెలూయా. మనల్ని మనం బాగా మెచ్చుకుంటాం. నాకేం నేను బాగానే ఉన్నా, నాకేం నేను బాగానే మాట్లాడుతున్నా, నాకేంటి నేను బాగానే సంపాదిస్తున్నా, నాకేంటి నేను బాగున్నాను అని మనం అనుకుంటాం. నీకు నువ్వు మెచ్చుకోవడం కాదు, కానీ దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. నీ ప్రవర్తనను దేవుడు కనిపెడుతున్నాడు, నీ ప్రవర్తనను దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక జీవము గల దేవుని సంఘములో నీవెలాగూ ప్రవర్తిస్తున్నావు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మరి ఎలాగ ప్రవర్తించాలి? 16వ వచనంలో, నిరాపేక్షముగా దైవభక్తిని గుర్చిన మర్మము గొప్పదై ఉన్నది. నిరాపేక్షముగా దైవభక్తి కలిగి జీవించాలి. నిరాపేక్షముగా అంటే, నిరాపేక్షం అంటే ఆశించకుండా, ప్రతిఫలమును ఆశించకుండా. మనం అనుకుంటాం ఈ చదువు చదివితే ఆ ఉద్యోగం వస్తుంది, అవునా కదా? ఏం చేస్తాం? ఈ చదువు చదివితే దీనికి ఒక అంచనా ఉంటుంది. ఈ పని చేస్తే ఇంత పేమెంట్ వస్తుంది, ఒక అంచనా ఉంటుంది. ఈ ట్రైన్ ఎక్కితే అక్కడికి వెళ్తుంది, ఒక అంచనా ఉంటుంది. ఇది ఆపేక్ష కలిగినటువంటిది. కానీ దైవభక్తి నిరాపేక్ష. ఇంకొక చోట రాయబడి ఉంది నిర్లాభాపేక్ష. లాభం ఆశించినటువంటి భక్తి. నీ భక్తి నిర్లాభాపేక్షముగా ఉండాలి. దైవభక్తి కలిగి జీవించాలి. దైవభక్తి, దేవుడంటే భక్తి, దేవుడంటే ఇష్టం, దేవుడంటే ప్రేమ, దేవుడంటే దైవభక్తిని గురించినటువంటి ఆసక్తి అయితే మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల ప్రేమ కలిగి దైవభక్తి, అది గొప్ప మర్మమై ఉన్నది. హల్లెలూయా. ఆ దేవుడు మనలో ఉన్నాడు. దేవుని సన్నిధి మనతో ఉంటుంది. లోకంలో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడంట. ఆ గొప్పవాడిని మనం కలిగి ఉండి, ఆ గొప్పవాడిని చెంత మనం ఉండి, ఆయన యందు దైవభక్తి కలిగి జీవించున్నాం. భక్తితో జీవిస్తాం, యుక్తితో జీవిస్తాం, లాభం కొరకు జీవిస్తాం. కనుక నిరాపేక్షమైన దైవం, ప్రతి ఫలమును ఆశించని దైవం. ఒక దైవ సేవకుని దగ్గరికి ఒక దేశ ప్రధాని వచ్చాడట. ప్రధాని, ఆయనతో సైన్య సమూహం, ఆయనతో వెండి బంగారాలు వస్త్రాలు, ఆయనతో సమస్త పరివారముతో దైవజనుడి దగ్గరికి వచ్చి ప్రాధేయపడతాడు. అయ్యా, నాకున్న కుష్టి వ్యాధిని తొలగించు అని ప్రాధేయపడగా ఆ దైవజనుడు దేవుని మాటను చెబుతాడు. నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొందుము అని అంటాడు. మొదట్లో కొంత నచ్చకపోయినా కూడా, మొదట్లో కొంత ఇష్టం లేకపోయినా కూడా, చివరికి వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునగగా అతను పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడైతాడు. హల్లెలూయా. తర్వాత కృతజ్ఞతగా ఏమిచ్చుకునేది అని కొంత ద్రవ్యము, కొన్ని వస్త్రాలు, కొంత ఆహారము, అదంతా దైవ సేవకునికి ఇదిగో తీసుకొని వచ్చాడట. తీసుకొని వస్తే దైవ సేవకుడు దాన్ని నిరాకరించాడు. ఇదొద్దు, నీ దగ్గరే ఉంచుకో, నన్ను ఆశించలేదు. ఆయన ఇచ్చేటువంటి ప్రతిఫలముగా ఇచ్చేటువంటి ఆ బహుమతులు ఆశించలేదు. ఆ దైవజనుడు దీవించి ఆశీర్వదించి పంపించాడట. ఆయన వెనుకున్నాడే ఒక వ్యక్తి, ఆయన కింద పరిచారకుడుగా ఉన్నాడే ఒక వ్యక్తి.
ఎవరు ఆయన పేరేం పేరు? గెహాజీ. ఈ గెహాజీ ఏం చేశాడు? ఆ వ్యక్తి ఆ యొక్క రథం మీద వెక్కి వెళుతుంటున్నప్పుడు ఆయన వెనుక పరిగెత్తి దైవ సేవకుని మీద కొన్ని అబద్ధాలు చెప్పి ఆయన ఇచ్చేటువంటి వెండి బంగారాన్ని వస్త్రాలను ఆశించి మూట కట్టుకుని తీసుకొచ్చి ఇంట్లో దాచుకొచ్చి పెట్టాడు. ఈయన చేసింది ఏమీ లేదు అక్కడ. గెహాజీ ప్రాధాయపడ్డది, గెహాజీ శ్రమపడింది ఏమీ లేదు. దైవికమైనటువంటి స్వస్థత దైవజనుల ద్వారా ఆ నయమానుకు జరిగింది. కానీ ప్రతిఫలాన్ని ఆశించి గెహాజీ పరిగెత్తాడు. ఆత్మరక్షల వెనుక ప్రతిఫలం ఆశించొద్దు. ఆత్మల రక్షణ వెనుక నేను నీకు ప్రార్థన చేశాను, నువ్వు నాకు ఇంత ఇయ్యి, అసలు ఈ వీడియోలో చెప్పడానికి కూడా వీల్లేదు. తెలుసా, దైవజనుడు నా గట్టి మీద చేయి పెట్టాడు. హల్లెలూయా. వెనుకకు తిరిగి చూస్తే నాకు పాత్రుడు కాడు అని అన్నాడు. ఇందాక నేను పాడాను కదా, సుఖభోగము నమ్మి వెండి బంగారము ఆశించిన ఆకాను ఏమాయేనో, అగ్నికి ఆహుతి ఆయనో. వెండి బంగారాన్ని ఆశించి కొంత తీసి దాచుకొని ఏమీ లేదయ్యా అన్నట్టుగా వచ్చి ఉన్నాడట ఆకాను. సర్వ సైన్యం ఇశ్రాయేలు సైన్యం. తద్వారా ఫలితం ఏమనుకున్నాడు ఆకాను? అగ్నికి ఆహుతైపోయినాడు తన కుటుంబం దగ్గర. నిర్లాభాపేక్ష. ఆపేక్షతో కాదు సేవ చేసేది, ఆపేక్షతో కాదు ప్రార్థన చేసేది, లాభం కొరకు కాదు సేవ చేసేది. జీవంగల దేవుని యొక్క సంఘములో నిరాపేక్షమైనటువంటి దైవభక్తి అది చాలా గొప్పది. ఎందుకు ఈ యొక్క దైవజనుడు ఆ నయమాన్ని తెచ్చినటువంటి ఆ యొక్క బహుమతులను వద్దన్నాడు తెలుసా? దైవికమైనటువంటి భక్తి, ఆశించినటువంటి భక్తి. జీవగల దేవుని సంఘంలో నీవు ఇలాగ ప్రవర్తించాలి. దేవుడు చూపిన ప్రేమ, దేవుడు చూపిన దయ, దేవుడు చూపిన భక్తి, ఆయన మార్గం, ఆయన అడుగు జాడలలో నీవు జీవించి నడిచి ఆయన సన్నిధిలో నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగ ప్రవర్తిస్తున్నావు దేవుని బిడ్డ దేవుని సన్నిధిలో? ఆయన మందిరంలో నీ ప్రవర్తన ఏ విధంగా ఉన్నది? చూడండి, ఇంకొక మాట చూసుకుందాం. ఫస్ట్ క్రాంతి 1 దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం నుంచి 9వ వచనాన్ని మనం చదువుకుందాం. 1 దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి
అందరి హృదయములను పరిశోధించువాడును ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించుచు ఆయనను వెదికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా సొలొమోను తండ్రి అయినటువంటి దావీదు తన కుమారుడైనటువంటి ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఏరుకొని కోరుకొని నిలవబెట్టినటువంటి సొలొమోనుతో తన కుమారుడు తన యొక్క తండ్రి అయినటువంటి దావీదు రాజు మాట్లాడుతున్న మాట. తండ్రి బిడ్డలకు ఉపదేశాలు చేస్తున్నాడు. ఇది మనం కూడా మన పిల్లలకి దైవికమైన ఉపదేశాన్ని మనం చేయాలి. లోక సంబంధమైన పాఠాలు నేర్పిస్తున్నాం స్కూళ్ళలో, ఆటలు నేర్పిస్తున్నాం గ్రౌండ్లో, కానీ దైవికమైనటువంటి పాఠాలు తల్లిగా తండ్రిగా నీవు నీ పిల్లలకు నేర్పించాలి. ఇదేనా నిజంగా అట్లా దైవికమైన మాటలు చెప్తే నేర్చుకునే పిల్లలు ఉన్నారా? సంధ్య మెడ అడ్డం అవుతుందంటే నీ పక్కకున్న నీ కూతుర్లు వింటలేరని నాకు అర్థం. అంతేనా? వింటున్నారా? తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు పిల్లలు వింటున్నారా? నీకేం తెలుసుగా? నువ్వు పిహెచ్డి చేసావా? నువ్వేమైనా డిగ్రీ చేసావా? నువ్వేమైనా ఇంటర్ చదివినావు? 10th క్లాస్ చదివినావు? నీకేం తెలుసు అని చెప్తున్నావు? తెలుసా? చెప్పు. ఏం తెలుసు? నర్మస్ కనుక అని అంటున్నారు. అడ్డమైన దారులోకి అడ్డమైన నిర్ణయాలు తీసుకొని ఆగమైపోతున్నారు. కనుక పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులు జ్ఞానము, చదువు, అందము, ఐశ్వర్యము ఉన్నదని వాళ్ళు చెప్పట్లేదు. ఒకవేళ వారికి అవి లేకపోయి ఉండొచ్చు, కానీ నీకు దైవికమైన భయాన్ని నేర్పిస్తారు. దైవికమైనటువంటి భక్తిని నేర్పిస్తారు. వాళ్ళు నీ అంత ఎత్తు, హైటు, పర్సనాలిటీ ఉండకపోవచ్చు, నీ అంత చదువు చందలు వాళ్ళకి ఉండకపోవచ్చు, కానీ దైవికమైన భక్తి వారిలో ఉన్నది. అది పిల్లలుగా నువ్వు నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకున్నప్పుడే నువ్వు వర్ధిల్లుతావు. నీ తల్లిదండ్రుల యొక్క గౌరవాన్ని నువ్వు కాపాడగలుగుతావు. ఇక్కడ దావీదు రాజు అంటున్నాడు, నా కుమారుడా సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించేవాడు. నీ తండ్రినైనా నా యొక్క దేవుడు యెహోవా. మొట్టమొదటిగా తండ్రికి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా తండ్రి ప్రభుని ఆరాధించేటువంటి వారై ఉండాలి. నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయం పరిశోధించేవాడు, ఆలోచనలు సంకల్పములన్నింటినీ ఎరిగిన వాడై ఉన్నాడు. నీవు ఆయన్ను తెలుసుకొని హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన్ను సేవించాలి. మన దేవుడు హృదయాన్ని పరిశీలించేవాడంట. మన దేవుడు అంతరంగ గ్రహీతనంట. మన దేవుడు అందరి హృదయాన్ని పరిశీలిస్తాడు. నీ హృదయంలో ఇప్పుడు ఏమనుకుంటున్నావో ప్రభువు బాగా తెలుసు. హల్లెలూయా. ఈ వాక్యం వింటుంటుండగా ఆ వాక్యం అనే ముళ్ళు, ఆ వాక్యం అనే కత్తి ఖడ్గం నిన్ను కోస్తుంటున్నప్పుడు నువ్వేమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు, యేసయ్య కూడా బాగా తెలుసు. నీ హృదయంలో దేవుని వాక్యం కూర్చొనివ్వాలి. దేవుని వాక్యము చేతను ఒప్పించబడాలి. దేవుని వాక్యం చేత నువ్వు నొప్పించబడాలి. దేవుని వాక్యం చేత దేవునికి నువ్వు పట్టబడాలి. అందరి హృదయాలు పరిశీలించేవాడు, అందరి ఆలోచనలు, వారి మనసు, వారి సంకల్పము దేవునికి బాగా తెలుసు. కనుక నా కుమారుడు అయిన సొలొమోను, నీవు హృదయపూర్వకంగా ఆయనను సేవించు, మనస్ఫూర్తిగా సేవించు. నేను ఎంతో చెప్పాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనను మనము సేవించాలి హృదయపూర్వకంగా. హృదయంలో దోషము, పాపము, అపవిత్రత లేకుండా హృదయం పరిశుద్ధపరచబడి పరిశుద్ధ అలంకరణ కలిగినటువంటి వారమై హృదయపూర్వకంగా మనఃపూర్వకంగా ఆయన మనము సేవించాలి. జీవము గల దేవుని మందిరములో, జీవము గల దేవుని సంఘములో నువ్వేలాగూ ప్రవర్తిస్తున్నావు,
హృదయపూర్వకంగా ఆయన సేవించు. మనస్ఫూర్తిగా మనఃపూర్వకంగా ఆయన నీవు సేవించు. లేదా అవసరానికి ఆయన వాడుకొని పక్కకు పెడదామని, అవసరానికి ఆయన సన్నిధి, ఆయన సేవకులను వాడుకొని పక్కకు పెడదామని ఆలోచించినట్లయితే ఇక్కడ ఆయన అంటున్నాడు, ఎదుగో నువ్వు వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమవుతాడు, నీవు ఆయన విసర్జించిన ఎడల ఆయన నిత్యముగా నిన్ను త్రోసేస్తాడు. ఆయన విసర్జించినట్లయితే, నిజంగా ఆయన నాకు వద్దు అని నువ్వు అనుకున్నట్లయితే, అవసరానికి వాడుకొని ప్రభుని నువ్వు పక్కకు పెట్టినట్లయితే, ఆయన నువ్వు కనుక విసర్జించినట్లయితే నిన్ను కూడా ఆయన విసర్జిస్తాడు. ఆయన త్రోసివేసినట్లయితే నిన్ను కూడా ఆయన త్రోసివేస్తాడు. ఆయన అంగీకరించినట్లయితే నిన్ను కూడా ఆయన అంగీకరిస్తాడు. గనుక నిన్ను సృజించినవాడు, నిన్ను నిర్మించినవాడు, నిన్ను విమోచించినవాడు, నిన్ను పేరు పెట్టి పిలిచి సొత్తైన ప్రజగా చేసుకున్నటువంటి వాడు ఆయన భయపడుకునే వాగ్దానాన్ని నీకు ఇచ్చాడు. జీవం గల దేవుని యొక్క సంఘంలో నువ్వు ఎలాగో ప్రవర్తించాలనో నీకు చెప్తున్నాడు ఆయన. నిరాపేక్షమైన దైవభక్తి గొప్ప మర్మమై ఉన్నది. దైవభక్తితో జీవించు, దైవికమైన ప్రేమతో జీవించు, దైవికమైన ఆ దేవుని యొక్క సన్నిధిలోనికి నువ్వు ఆయన ప్రేమను కలిగి ఉన్న అంతే, ఆయన భక్తిని కలిగి ఉండవు అంతే. నేను ఒక మాట చెప్తా ఉంటాను, నేను మీకు ఎప్పటికీ, భక్తులు ఆయనను బందీగా చేయవచ్చు. భక్తుని విడిచిపెట్టి యేసయ్య దాటిపోడు. ఒక వ్యక్తి పుట్టుకుట్టివాడైనటువంటి అంగవికలాంగుడైనటువంటి వ్యక్తి అన్నాడు కదా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకు, దావీదు కుమారుడు అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఎట్లా? భక్తితో, ప్రేమతో, దైవికమైనటువంటి భక్తి కలిగి, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను విడిపించు, ఈ చీకటి రాజ్యంలో నుండి నన్ను విడిపించు, విడుదల చేయమని దేవునికి ప్రార్థన చేశాడు. యేసయ్య దాటిపోయాడా? హల్లెలూయా. దాటిపోయాడా? ఈ పిచ్చికాయకలరాన్ని వినా అన్నాడా? గుడ్డెనూరు నాతో నీకేం పని, నేను నీ దగ్గరికి రాను అని అన్నాడా? ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి పరిపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైనటువంటి స్వస్థత, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మనపూర్వకంగా సేవించు, హృదయపూర్వకంగా సేవించు. దేవుని మందిరం, జీవం గల దేవుని యొక్క సన్నిధిలో ఎదుగో నీవు దైవభక్తి కలిగి జీవించు. తద్వారా నీ జీవితం ఆశీర్వదించబడుతుంది. ఈ స్థితి కలిగి నువ్వు మొరపెడితే, ఈ స్థితి కలిగి జలములలో పడి వెళ్ళిన అవి నీ మీద పొరలవు. గట్టిగా ఆమేన్ చెప్తాం. హల్లెలూయా. అవి నీ మీద పొరలవు. అగ్ని మధ్యలో నువ్వు నడిచిన అగ్ని నిన్ను కాల్చదు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. అగ్ని జ్వాలలు నిన్ను కాల్చవు. ఎందుకంటే నేను నడిపించేవాడు నీ రక్షకుడే దేవుడు. నిన్ను నడిపించిన వాడు, నిన్ను సృజించినటువంటి వాడు, నిన్ను పేరు పెట్టి పిలిచినటువంటి వాడు. కనుక దేనికి భయపడుతూ, దేనికి అగాధంగా మనం దేవుణ్ణి విసర్జించి, ఇది నిజంగా ఆయన చేత మనం త్రోసివేయబడుతున్నాం. ఆయన్ని విసర్జించినట్లయితే, ఆయన కనుక నువ్వు అంగీకరించినట్లయితే నువ్వు కూడా అంగీకరించబడవు. ఆయన విసర్జించినట్లయితే నిత్యముగా ఆయన నిన్ను త్రోసివేస్తాడు. ఆ విధంగా ఉండకుండా యెషయా గ్రంథంలో యాకోబుకి ఇచ్చిన వాగ్దానం ఈ దినం నీ సొంతం. నీవు కూడా దేవునికి మొరపెట్టు, దేవుడు తప్పకుండా నేను విడిపిస్తాడు. అటు శుభకరమైన వాగ్దానం చేత దేవుడు నిన్ను బలపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్.